నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. వాడు కనుక కాకుండా ఆకాష్ అయితే శారద కుమిలి కుమిలి చచ్చిపోతుంది. భూమితో నీ పెళ్లి అవుతుంది. ఒకవేళ వాడు నిజంగానే గగన్ అయితే ఆద మేఘాల మీద ఇక్కడికి వచ్చి వాళ్ళమ్మని కాపాడుకుంటాడు. ఒకవేళ ఆకాష్ అయితే తోక ముడుచుకొని అటు నుంచి అటే పారిపోతాడు. ఇన్ని రోజులు నటించినందుకు వాడికి శిక్ష కూడా వేయచ్చు. చెయ్యి, వాడికి ఫోన్ చెయ్యి అని అపూర్వ చెప్తుంది. రండి భూమి గారు వెళ్దామని ఆకాష్ అంటాడు. నేను అడిగిన దానికి మీరు సమాధానమే చెప్పలేదు. మీరు నిజంగా మా బావనే కదా? మరి మీరు మా బావ కనుక కాకపోతే నా మెడలో తాళి కట్టిన విషయం మీకెలా తెలుసు చెప్పండి, మీరు మా బావే కదా అని భూమి నిలదీస్తూ ఉంటే, అయ్యో భూమి గారు మొన్న తాగినప్పుడు అంతా మీరే చెప్పారని నేను చెప్పాను కదా అని ఆకాష్ అంటే, లేదు నాకు చాలా బాగా గుర్తుంటుంది, నేను అటువంటి విషయాలు పొరపాటున కూడా నోరు జారను అని భూమి అంటుంది. అయ్యో మీరు మొన్న ఎంత ఫుల్గా తాగేశారో మీకు గుర్తుకు రావటం లేదండి. మీరు నడవలేని పరిస్థితిలో ఉంటే నేనే ఎత్తుకొని తీసుకువెళ్ళాను. మనం తాగినప్పుడు ఏమేం మాట్లాడతామో మనకు ఎలా గుర్తుకుంటుంది చెప్పండి? మిమ్మల్ని నేను ఎత్తుకు తీసుకువెళ్ళిన విషయం అవన్నీ కూడా నీకు గుర్తుకు లేవు కదా? మరి ఈ విషయం ఎలా గుర్తుకుంటుందని ఆకాష్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేదు లేదు, ఈ విషయంలో మాత్రం నేను ఎటువంటి పొరపాటు చేయను, మర్యాదగా చెప్పండి అని భూమి నిలదీస్తూ ఉంటుంది. రండి భూమి గారు రండి అని ఆకాష్ చెప్తుంటే అప్పుడే సూర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హలో ఆకాష్ అని సూర్య పిలుస్తూ ఉంటే, రే ఆకాష్ ఎవర్రా? గగన్ గగన్ ఇక్కడ అని ఆకాష్ చెప్తాడు. ఫ్లోలో కూడా నువ్వు దొరికిపోవు కదా అని సూర్య అంటే, రే నేను ఇక్కడ గగన్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఫ్లోలో దొరికిపోవటం ఏంట్రా? గగనే ఇక్కడ అని ముందు టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పమని అడగటంతో, రే నేను కూడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కే వస్తున్నాను రా. నువ్వు ఆకాశ గగనో తేల్చుకోవటానికి నేను ఒక ప్లాన్ చేశాను. కాసేపట్లో తేలిపోతుంది. మీ అమ్మగారు నా దగ్గర ఉన్నారని సూర్య అంటే, నీకు అంత సీన్ లేదు కానీ టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పరా అని ఆకాష్ అంటే, అరే ఎందుకు నువ్వు నన్ను అంతలా నమ్మటం లేదు? ఈ సమయంలో మీ అమ్మ ఏ భగవద్గీతనో చదువుతూ ఇంట్లో ఉందనుకుంటున్నావా? ఇక్కడే ఉందిరా, కావాలంటే వీడియో కాల్లో చూపిస్తాను అని శారదని చూపిస్తూ, నా గెస్ట్ హౌస్లో నా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఏమని నువ్వు కాపాడుకోవాలనుకో ఇక్కడికి రా, లేదంటే ఆకాష్నని ఒప్పుకొని అటు నుంచి అటే వెళ్ళిపో. మీ అమ్మగారిని నేను క్షేమంగా ఇంట్లో దిగపెడతాను అని సూర్య అంటాడు. అమ్మా 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 అని ఆకాష్ వెలువెల్లాడిపోతూ ఉంటాడు. ఇక సూర్య ఫోన్ పెట్టేయటంతో, భూమి అమ్మని ఆ సూర్య కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, రా త్వరగా తీసుకురావాలి అని భూమి చేయి పట్టుకొని ఆకాష్ పరుగులు పెడతాడు. అమ్మా అమ్మ అంటూ గగన్ పరుగులు పెడుతూ శారద దగ్గరికి వస్తాడు. శారద నోటికి ఉన్న ప్లాస్టర్ని పీకేసి కట్లు విప్పపోతూ ఉంటే రౌడీలు వచ్చి గగన్ తల పగలగొట్టడంతో గగన్ ఉన్న పలంగా స్పృహ కోల్పోతారు. గగన్కి మెలకు వచ్చేలోపు గగన్ని కూడా తాళ్లతో కట్టిపడేస్తారు. గగన్ కళ్ళు తెరిచి అమ్మా అమ్మ అని విలువిల్లాడిపోతూ పిలుస్తూ, రే మా అమ్మని వదిలేస్తావా లేదా నీ ప్రాణాలు తీసేస్తానని అరుస్తూ ఉంటాడు. మా అమ్మ ఒంటి మీద ఒక చిన్న గాయమైన అవ్వాలి నీకుంటుందిరా అని ఉగ్ర రూపంతో అరుస్తూ ఉంటే, రే ఏంట్రా నువ్వేదో పెద్ద హీరో అయిపోయినట్లు అలా మాట్లాడుతున్నావు? నీది చిన్న క్యారెక్టర్ రా, అసలు నీకు ఇంపార్టెన్సే లేదు తెలుసా? మీ అమ్మని నేను పీస్ చేసేస్తాను, కావాలంటే కాపాడుకో అని సూర్య చెప్తాడు. అపూర్వ ఇదంతా చాటుగా చూస్తూ వింటూ ఉంటుంది. ఒక బాంబుని తీసుకొచ్చి శారదకి ఫిక్స్ చేస్తారు. రే అది బాంబు, టైం బాంబు, ఇంకో 5 నిమిషాల్లో మీ అమ్మ పీస్ అయిపోతుంది, కావాలంటే కాపాడుకో అని చెప్పి రౌడీలతో సహా సూర్య పక్కకు వెళ్తాడు. గగన్ నువ్వు వెళ్ళిపో గగన్, నేను ఏమైపోయినా పర్వాలేదు నాన్న వెళ్ళిపో అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నీకేం కాదమ్మా, నిన్ను నేను కాపాడుకుంటానమ్మా అని గగన్ కట్లు విప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నా దగ్గరికి రావద్దు గగన్, వెళ్ళిపో గగన్ అని శారద ఏడుస్తుంటే ఈ దెబ్బకి శారద ముక్కలవడం ఖాయం అని అపూర్వ చెప్తుంటే అప్పుడే ఉన్నట్లుండి కరెంటు పోతుంది. ఏంటి ఇప్పుడు కరెంటు పోయింది, రే వెళ్ళి చూడండిరా అని సూర్య అరుస్తూ ఉంటాడు. ఇంకెవరు, ఆ భూమినే వచ్చి ఉంటుంది, ఇదంతా ఆ భూమి పనే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆ చీకట్లో భూమి కర్ర పట్టుకొని రౌడీలందరి తలలు కూడా పగలగొట్టేస్తుంది. ఈ రౌడీ వెధవలేంటి ఇంకా రాలేదు, వెళ్ళి చూద్దాం పదా అని అపూర్వ సూర్య వస్తూ ఉంటారు. ఈ లోపల భూమి గగన్ శారద దగ్గరికి వస్తుంది. అప్పటికే గగన్ కట్లని విప్పేసుకొని శారద దగ్గరికి అమ్మ అమ్మ అంటూ వస్తూ ఉంటే, బావా అని భూమి శారద కట్లు విప్పుతూ ఉంటే శారదకున్న బాంబుని తీసేసి గగన్ చేతిలో పట్టుకొని బయటికి వచ్చి విసిరి పడేస్తాడు. అది కాస్త దూరంగా పేలిపోతుంది. ఈ లోపల అపూర్వ సూర్య స్పృహ కోల్పై పడిపోయి ఉన్న రౌడీల దగ్గరికి వస్తారు.
రేయ్ ఏమైందిరా ఎందుకురా ఇలా పడిపోయారు అని అప్పుడు అడగటంతో ఎవరో వచ్చి తలలపై కొట్టారు మేడం అని రౌడీలు చెప్తారు. ఇంకెవరు ఆ భూమియే కొట్టి ఉంటుంది. రే లేన్రా రండ్రా అని అప్పుడు ఆ సూర్య మళ్ళీ వాళ్ళని లోపలికి తీసుకువస్తారు. భూమి, శారద, గగన్ ముగ్గురు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే రౌడీలు చుట్టుముట్టేస్తారు. గగన్ రౌడీలను అందరినీ చితక్కొడుతూ ఉంటే అపూర్వ, సూర్య దూరం నుంచి షాకింగ్గా చూస్తూ ఉంటారు. గగన్ ఉగ్ర రూపంతో రౌడీలందరినీ భలేగా చితక్కొడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అపూర్వ, చూసావా చివరి నిమిషంలో ఆ గగన్ గాడు వాళ్ళమ్మని ఎలా కాపాడుకున్నాడో అక్కడ ఉన్నది గగనే ప్రూవ్ అయిపోయింది అని అపూర్వ అంటే, ఎక్కడ మేడం వాళ్ళ అమ్మని కాపాడింది వాడు కాదు, చివరి నిమిషంలో భూమి వచ్చి రౌడీల్ని చితక్కొట్టి శారద కట్లు విప్పేసింది. ఆ గగన్ గాడి కట్లు కూడా భూమినే విప్పింది. వాడు జస్ట్ ఆ బాంబుని బయట పడేశాడు అంతే అని. కాబట్టి అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాశేనని సూర్య చెప్తాడు. ఉండు ఈ ఆకాష్ గాడి సంగతి నేను చెప్తాను అని సూర్య రేయ్ ఆకాష్గా అంటూ కొట్టడానికి గగన్ దగ్గరికి వచ్చి గగన్ని ఒక దెబ్బ వేస్తాడు. గగన్ ఏ మాత్రం తగ్గకుండా సూర్యని చితక్కొడుతూ ఉంటాడు. ఇక ఉగ్ర రూపంతో ఒకే ఒక గుద్దు కడుపులో గుద్దటంతో సూర్య చాలా దూరంగా విసురుగా వచ్చి కింద కుప్పకూలిపోతాడు. ఏయ్ సూర్య నీ వల్ల అస్సలు కావటం లేదు, నువ్వు ఉన్న వేస్ట్, వాడు గగనో ఆకాశో నేను తేలుస్తాను అని సూర్య చేతిలో ఉన్న రివాల్వర్ని తీసుకుంటుంది. ఈ లోపల నలుగురు రౌడీలు గగన్ శారద దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆ నలుగురు రౌడీలు కూడా గగన్ని లాగి పక్కకు పడేస్తారు. ఇక ఒక రౌడీ అయితే గగన్ని కొడుతూ ఉంటే ఆ రౌడీని గగన్ చితక్కొడుతూ ఉంటాడు. అప్పుడు రే గగన్ అంటూ శారదకి రివాల్వర్ని గురిపెట్టి షూట్ చేస్తూ ఉంటే అమ్మ అమ్మ అని ఆ బుల్లెట్కి గగన్ అడ్డు వెళ్తాడు. భూమి పక్కనే ఉండి చాలా షాకింగ్గా చూస్తుంది. అలా గగన్కి బుల్లెట్ గుండెల్లోకి దూసుకు వెళ్తుంది. గగన్ ఉన్నపలంగా కుప్పకూలిపోతూ ఉంటే బావా బావా అని భూమి, గగన్ గగన్ అని శారద విలువిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. చూసావా సూర్య వాళ్ళమ్మ ప్రాణానికి వాడి ప్రాణం అడ్డు పెట్టాడు, అక్కడ ఉన్నది గగనే అని అపూర్వ తేల్చిపడేస్తుంది. గగన్ని హాస్పిటల్కి తీసుకురావడంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే స్వామి ఆయనకి ఏమీ కాకూడదు, అంతేకాకుండా అక్కడ ఉన్నది మా గగన్ బావే అయి ఉండాలి అని భూమి వేడుకుంటూ ఉంటుంది. అత్తయ్య బాధపడకండి అని భూమి ధైర్యం చెప్తూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటాను భూమి, వాడు నా కోసం నన్ను కాపాడడం కోసం బుల్లెట్ దిగింది, బాడీలో బుల్లెట్ దిగింది భూమి, అయ్యో ఈ పాపిష్టి దానికోసం నా కొడుక్కి ఎంత కష్టం వచ్చింది అని శారద ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు, మళ్ళీ ఇలా జరిగింది, నా కొడుక్కి ఏమీ కాదు కదా అని శారద అంటే ఏమీ కాదత్తయ్య బావకేమీ కాదు అని భూమి ధైర్యం చెప్తుంటే అప్పుడే డాక్టర్ వస్తాడు. డాక్టర్ నా కొడుక్కి ఎలా ఉంది, ఏం కాలేదు కదా అని శారద అంటే గుండెల్లో కాకుండా షోల్డర్పై బుల్లెట్ దిగింది కాబట్టి ఏమీ కాదమ్మా ప్రాణాపాయం లేదు అని ధైర్యం చెప్తాడు. కాసేపట్లో స్పృహ వస్తుంది, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ వెళ్తాడు. గగన్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి బెడ్పై పడుకోబెట్టి ఉంటే అప్పుడే శారద భూమి అక్కడికి వస్తారు. స్వామి ఇక్కడ ఉన్నది మా గగన్ బావే అని నా మనసు నాకు చెప్తోంది అని త్వరగా కోలుకోవాలని వేడుకుంటూ ఉంటుంది. గగన్ గగన్ అని శారద ఏడుస్తూ ఉంటే గగన్కి మెలకువ వస్తుంది. అమ్మ నీకేమీ కాలేదు కదా అని గగన్ కళ్ళు తెరిచి శారద తడుముతూ అడుగుతూ ఉంటే నువ్వు ఉండగా నాకేం అవనిస్తావు నాన్న, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను, ఆ దేవుడు మనకి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాయో అని శారద ఏడుస్తూ ఉంటుంది. నా వల్లే నీకు కష్టాలు, నేనే లేకపోతే బాగుంటుంది అని శారద ఏడుస్తూ అమ్మ ఏంటమ్మా ఆ మాటలు, నన్ను పెంచి పెద్ద చేయటం కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలీదా, అలా మాట్లాడకమ్మా, నువ్వు అనే దానివే లేకపోతే నేనున్నానా చెప్పు అని గగన్ మాట్లాడుతూ ఉంటే భూమి ఇదంతా వింటూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో అక్కడ ఉన్నది ఆకాష్ కాదు గగనే అని, నేనే గగన్ అని గగన్ అద్దంలో చూసుకొని కోపంతో అద్దాన్ని ముక్కలు చేస్తూ పగలగొడుతూ ఉంటాడు.